హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1357. ఈరోజు డేట్ 8th February 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. ఇది వావ్ వెబ్సైట్లో ఒక్కొక్క సీరం మీకు 599 ఉంటుంది. బట్ 4 ప్యాక్ ఆఫ్ 4 సీరమ్స్ మీరు తీసుకొని ఒక కూపన్ కోడ్ అప్లై చేయాలి. ఆ కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు 4 కలిపి 630 రూపీస్కి వస్తుంది. ఇది ఒక భయంకరమైన డీల్ అనమాట. 2400ది 630 రూపాయలకేమో వస్తుంది. ఎక్సలెంట్ డీల్లో ఉంది. కూపన్ కూడా అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ వస్తూ పోతూ ఉంటాయి. యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోను ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక 10 టెక్నోస్లు చెప్తాను కదా, దాంట్లో మీకు నచ్చింది ఏంటనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ నుంచి ఫైనల్గా ఈ రోజు నుంచి ఐక్యూ నియో 9 ప్రోకి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. 1000 రూపాయలు పెట్టి మీరు ప్రీ ఆర్డర్ అనేది తీసుకోవాలి. దీనివల్ల మీకు వచ్చే లాభాలు 3 ఉంటాయి. ఒకటి, అడిషనల్గా ఇంకొక 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ మీకు 1 year పాటు అడిషనల్ వారంటీ వస్తుంది ఫోన్ మీద. అండ్ మూడోది, మీకు అడిషనల్గా బ్యాంక్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇలా ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీరు అఫీషియల్ ఐక్యూ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. అండ్ ఎవరైనా ఐక్యూ నియో 9 ప్రోని ప్లాన్ చేసుకుంటుంటే ప్రీ ఆర్డర్ చేసుకోవడం మంచిది. మీకు 1000 రూపాయలు అడిషనల్ డిస్కౌంట్తో పాటు 1 year పాటు వారంటీ కూడా వస్తుంది. కాబట్టి ఇవి రెండు మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ వాళ్ళు వెరీ సూన్ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ 2 కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఇమేజ్ ఒకటి ఈరోజు లీక్ అయిపోయింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు కదా, ఇదే ఆ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్. అండ్ దీంట్లో కొత్త ఫీచర్స్తో పాటు కొత్త ప్రాసెసర్, ఇంకా కొత్త కెమెరాలు, రకరకాల ఫీచర్స్తో ఉంటాయి. అండ్ ఇది మన ఇండియాకి వస్తుందని గ్యారంటీ అయితే కొంచెం తక్కువే. అలాగే గూగుల్ వాళ్ళు వీళ్ళ ఏఐ టూల్ ఉంది కదా, గూగుల్ బర్డ్, దీనికి ఈరోజు రీనేమ్ చేశారు. నామకరణం కాదు, రెండో పేరు పెట్టారనమాట. దీని పేరు ఇప్పుడు జెమినీ అనమాట. వెరీ రీసెంట్గానే దీన్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు మనం గూగుల్ బర్డ్ని గూగుల్ జెమినీ అనే పేరుతో పిలవాలి. ఈటీవీ అని ఎవరిని పిలవాలి కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ మనకి స్పాటిఫై నుంచి ఒక భయంకరమైన గుణపం ఏంటంటే, స్పాటిఫైలో ఫ్రీ యూజర్స్ అంటే వీళ్ళు మండి పడుతున్నారు ఎందుకో మరి. స్పాటిఫై వాళ్ళు రీసెంట్గా చాలా ఫీచర్స్ కట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా, మీరు ఒక రోజులో వినే పాటల నెంబర్ అంటే సంఖ్య అనేది చాలా తగ్గించేశారు. లిమిటెడ్ సాంగ్స్ మాత్రమే మీరు ఒక రోజులో ఫ్రీ అకౌంట్ యూజర్స్ వినగలరు. అండ్ ఎక్కువ సాంగ్స్ వినాలంటే మీరు ఖచ్చితంగా ప్రీమియం మెంబర్షిప్ తీయాలి. ఇంకా 4 రోజులు పోతే మీరు స్పాటిఫై యాప్ని ఇలా ఓపెన్ చేయాలంటే కూడా ప్రీమియం మెంబర్షిప్ ఉండాలి అంటారేమో. సో ఎవరు స్పాటిఫైని అలా వాడుతున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ మీ ఫేవరెట్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నాకు సౌండ్ క్వాలిటీ పరంగా కానీ అండ్ నాకు ఇష్టమైంది ఆల్వేస్ స్పాటిఫై నిజానికి చెప్పాలంటే. బట్ కాకపోతే నాకు అలా వాడుతుంటాను, అలా వాడుతూ ఉంటాను అనమాట. మీరు ఎలా వాడుతున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ రెడ్మీ A3 అనే మొబైల్ తీసుకురాబోతున్నారు. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ఇది. ఏ సిరీస్లో తీసుకురాబోతున్నారు. స్టాక్ అండ్ రేట్తో రావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది వస్తుందా లేదనేది మాత్రం వెరీ సూన్ మనకు తెలుస్తుంది. February 14వ తారీఖున ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఫోన్పే వాళ్ళు ఒక కొత్త యాప్ స్టోర్ని తీసుకురాబోతున్నారు. దీని పేరు ఇండస్ యాప్ స్టోర్ అనమాట. ఇది గూగుల్ ప్లే స్టోర్కి ఒక ఆల్టర్నేటివ్ యాప్ స్టోర్. దాంట్లో నుంచి కూడా మనం రెగ్యులర్గా ఏవైతే మనం వాడుతున్న అప్లికేషన్స్ ఉంటాయో ఇవన్నీ అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ గూగుల్ ప్లే స్టోర్ లాగే ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఇంకా కొన్ని అడిషనల్ కొన్ని యాప్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అసలు గూగుల్ ప్లే స్టోర్ డిఫాల్ట్గా మనం వాడుతున్నాం కదా. అండ్ ఇప్పుడు ఫోన్పే వాళ్ళు తీసుకొచ్చే ఈ యాప్ స్టోర్ని అసలు ఆదరించే అవకాశం ఉందా లేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి హానర్ వాళ్ళు హానర్ X9Bని ఈ మంత్ 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన వీళ్ళు మార్కెటింగ్ ట్రిక్స్ అనేవి రకరకాలుగా చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు అడిషనల్గా కొన్ని ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది వర్త్ 3000 అట. అంటే ఒకసారి మీరు ఫోన్ కొంటే మీకు 180 days పాటు వరకు ఫోన్కి స్క్రీన్ పగిలింది అనుకోండి, 1 time ఫ్రీ రీప్లేస్మెంట్ చేస్తారు 180 రోజుల లోపు. అండ్ ఇంకోటి ఏంటంటే 30 రోజుల పాటు మీకు బైబ్యాక్ గ్యారంటీ అయితే వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. మీకు ఫోన్ నచ్చకపోతే 90% ఫోన్స్ డబ్బుల్ని మీకు రిటర్న్ ఇస్తారనమాట. అలాగే మీకు 180 days అడిషనల్ ఎక్స్టెండెడ్ వారంటీని కూడా ఇస్తున్నారు. 1 year plus 6 months అనమాట. అలాగే మీకు డోర్ స్టెప్ దగ్గర సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కలిపి 3000 రూపాయలు అంటే వర్త్. అండ్ ఇదంతా కూడా మీకు ఫ్రీగానే
ఫోన్ కొంటే ఇస్తారు. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ బ్యాటరీని ఆఫర్ చేస్తున్న ఒక మంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. 5800 mAh బ్యాటరీ ఈ ఫోన్ మనకి ఆఫర్ చేయబోతుంది. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. కాకపోతే ఈ ఫోన్లో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ 13తో లాంచ్ కాబోతున్నట్టు నేను విన్నాను. సో నేను చూసిన తర్వాత చెప్తాను అది అవునా కాదా అనేది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ప్రజెంట్గా మీకు ఫ్లిప్ ఫోన్ అంటే క్లాంప్ షెల్ డిజైన్ ఫోన్ మీద, అలాగే ఫ్లిప్ ఐప్యాడ్ మీద కూడా వర్క్ చేస్తుందంట. మనం ఇంకొక 1 or 2 yearsలో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ ఫర్ ఐఫోన్స్ అనమాట. ఇక మీద మీరు ఐఫోన్లో వాట్సాప్ వాడుతుంటే మీకు నచ్చిన స్టిక్కర్ని మీరే తయారు చేసుకోవచ్చు. స్టిక్కర్ మేకర్ బై డిఫాల్ట్గా ఇప్పుడు మీకు వాట్సాప్లోనే వచ్చేసింది ఐఫోన్ యూజర్స్కి. సో ఎవరైతే ఐఫోన్స్లో వాట్సాప్ని వాడుతున్నారో ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి మీకు ఇది అప్డేట్ రూపంలో అవైలబుల్గా ఉంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది మీకు కొటేషన్స్ని, మీకు నచ్చిన కొటేషన్స్ని విడ్జెట్ లాగా పెట్టుకుని ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది. ఇది 100 రూపాయలు ఏముంటుంది, ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకవేళ మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ అయితే వెండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. అండ్ ఇప్పుడు నేను ఒక 10 టెక్నిక్స్లు చెప్పాను ఎగ్జాక్ట్గా. వీటిలో మీకు ఏది నచ్చిందో, ఏది కొత్తగా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. అండ్ అది నేను ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.